ఇక మార్చి 8న ఉమెన్స్ డే సందర్భంగా తెలంగాణలో కొత్త పథకాలు రాబోతున్నాయి. వీటిని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే సమావేశంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అన్ని జిల్లాల్లో మహిళా సంఘాలచే ఏర్పాటు చేయబోయే సోలార్ విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం, మహిళా స్వయం సహాయక బృందాలచే బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకోనున్నారు. తొలి విడతలో 50 ఆర్టీసీ అద్దె బస్సుల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 31 జిల్లాల్లో మహిళా సమైక్య పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళా సంఘ సభ్యులకు 40 కోట్ల ప్రమాద బీమా చెక్కులు అందజేయనున్నారు. ఇవే కాక అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాల ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు లైవ్ ద్వారా. వాసు, చెప్పండి, ఈ నెల మార్చి 8న ఇటు ప్రభుత్వం అయితే కొత్త పథకాలని రూపొందించబోతోంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వాసు? ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం కూడా అనేక పథకాలను ప్రారంభించబోతోంది. ఇప్పటికే మంత్రి సీతక్క నిన్న ఉన్నతాధికారుల సమావేశంలో కూడా కీలకంగా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి యొక్క కార్యక్రమానికి సంబంధించి కూడా 1,00,000 మంది మహిళలు హాజరు కాబోతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి హాజరవుతారు. ఈ సందర్భంగా ఆయన మహిళా శక్తికి సంబంధించి 2019 విడుదల చేయబోతున్నారు. అనేక పథకాలకు సంబంధించి కూడా ఇందిరా మహిళా శక్తి కింద కూడా ఈ పథకాల అమలుకు సంబంధించి కూడా ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళ సాధికారత దేశంలోనే అత్యున్నతంగా సాధించే విధంగా కూడా అధ్యయనం చేయాలని కూడా సీతక్క ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రధానంగా రూపొందించే పథకాలకు సంబంధించి ఒకసారి మనం చూసినట్టయితే మొత్తం 32 జిల్లాలకు సంబంధించి 2 మెగావాట్ల విద్యుత్ సోలార్ ప్లాంట్లకు సంబంధించి కూడా 64 మెగావాట్ల విద్యుత్ సోలార్ ప్లాంట్లు 32 జిల్లాల్లో ప్రారంభించబోతున్నారు. ఇక ప్రధానంగా మహిళలకు సంబంధించి చూసినట్టయితే ఇక సోలార్కు సంబంధించిన అంశం పక్కన పెడితే మరోపక్క 31 జిల్లాల్లోనూ ఇటీవల కాలంలో నారాయణపేట జిల్లాలో కూడా పెట్రోల్ బంకు ఓపెనింగ్ సంబంధించి ఓన్లీ మహిళలు మాత్రమే నిర్వహించేటువంటి ఒక పెట్రోల్ బంకులకు సంబంధించి ఇప్పటికే ఒక జిల్లాలో ప్రారంభమైంది. నారాయణపేట జిల్లా సంబంధించి మిగతా 31 జిల్లాల్లో కూడా ఇదే తరహా పెట్రోల్ బంకులు ప్రారంభం కాబోతున్నాయి. ఇక అంగన్వాడీ టీచర్లకు సంబంధించి, హెల్పర్లకు సంబంధించి దాదాపు 14,000 ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. నియామకాన్ని కూడా చేపట్టబోతున్నారు. ఇక 400 మంది మహిళలు ఎవరైతే ఈ ఏడాదిలో ప్రమాదవశాత్తు మరణించారో వాళ్లకు సంబంధించి కూడా 40 కోట్ల రూపాయలు అందించే కార్యక్రమం కూడా ఆ రోజు చేపట్టబోతా ఉన్నారు. అంటే అనేక మహిళా సంక్షేమానికి సంబంధించి పెద్దపీట వేయబోతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో. అక్కడ 1,00,000 మంది మహిళలు పాల్గొనబోతా ఉన్నారు. ఇక అనేక అంశాలకు సంబంధించి మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే ఆయా మహిళలకు సబ్సిడీలో ఆటోలు అందించే అంశాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. ఇక మహిళలకు సంబంధించి ఆర్టీసీలో దాదాపు 50 బస్సులు కూడా కొనుగోలు చేసి ఆ బస్సులను ఆర్టీసీలో అద్దెకిచ్చి నడపాలని కూడా ప్రభుత్వం యోచిస్తూ ఉంది. ఇక పూర్తిగా మహిళా భద్రత, ఆరోగ్యం, ఆర్థిక పటిష్టతకు సంబంధించి కూడా అనేక కార్యక్రమాలను ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించబోతుంది. దేశంలోకెల్లా అత్యంత మహిళా సాధికారిత విధానాన్ని సాధించాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం అవసరమైతే దేశంలో ఏ రాష్ట్రాలు అత్యున్నత మహిళా సాధికారత కోసం పాటుపడుతున్నాయో వాటన్నిటిని కూడా అధ్యయనం చేయాలి. ఇంకా ఎలాంటి పథకాలు ముందుకు తీసుకెళ్లాలనే అంశంపైన కూడా ప్రస్తుతం ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. ఈ నెల 8 మాత్రం ఈ స్కీమ్లన్నీ కూడా ప్రవేశపెట్టబోతా ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.